కనీ విని ఎరుగని విధ్వంసం భయ్య, అరాచకం. నిజంగా నిన్నటి మ్యాచ్లో కోల్కతా చేసిన పరుగులకి వాళ్ళే నగ్గేస్తారులే అనుకున్నాం మనలో చాలామంది. కానీ అంచనాలకి మించి ఊహకందని బ్యాటింగ్ చేసి ప్రపంచ టీ20 క్రికెట్లో హైయెస్ట్ రన్ చేసిన టీమ్గా పంజాబ్ కింగ్స్ రికార్డ్స్లో నిలిచిపోయింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. కోల్కతా నైట్ రైడర్స్ విధించిన 262 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. జానీ బేర్స్టో అయితే ఫామ్లోకి వచ్చేశాడు. ఎప్పుడో ఇండియన్ టెస్ట్ టూర్కి రాకముందు కొట్టాడు భయ్య హాఫ్ సెంచరీ. దాని తర్వాత ఏ ఫార్మాట్లో చూసుకున్నా సరే తను ఎందుకున్నారా టీంలో అనుకునేలా ఆడాడు. కానీ ఇప్పుడు తను తిరిగి టీంలోకి రావడం ఎంత ఇంపార్టెంటో అర్థమయ్యేలా చేసి సక్సెసివ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇలా జానీ బేర్స్టో సెంచరీతో అదరగొట్టగా శశాంక్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్తో థండర్ సృష్టించాడు. ఫలితంగా టీ20 చరిత్రలోనే అత్యధిక లక్ష్య ఛేదన చేసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. అత్యధిక సిక్స్లు నమోదు చేసిన మ్యాచ్గాను ఇది నిలిచింది. ఈ మ్యాచ్లో మొత్తం 42 సిక్సర్లు నమోదయ్యాయి. ఈడెన్ గార్డెన్స్ సిక్సర్ల వర్షంతో తడిసిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. జానీ బేర్స్టో పవర్ఫుల్ సెంచరీతో భారీ స్కోరును అలవోకగా ఛేదించింది. బౌండరీలతో విరుచుకుపడ్డ బేర్స్టో కేవలం 48 బంతుల్లోనే 108 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 8 ఫోర్లు 9 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు చివర్లో శశాంక్ సింగ్ చెలరేగా ఆడాడు. దీంతో కేకేఆర్ విధించిన 262 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం 2 వికెట్లు కోల్పోయి మాత్రమే 8 బంతులు మిగిలిండగానే ఛేదించింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే భారీ రన్ చేజ్ రికార్డు నమోదు చేసింది. 24 సిక్సర్లతో సిక్సర్ల ప్రపంచ రికార్డు నెలకొల్పింది పంజాబ్ కింగ్స్. కేకేఆర్ బ్యాటర్లు 18 సిక్సర్లు బాదడంతో అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్గా ఈ మ్యాచ్ నిలిచింది. కోల్కతా నైట్ రైడర్స్ విధించిన 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆది నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగారు. పవర్ ప్లేలో ప్రభ్సిమ్రాన్ సింగ్ బుర్రా మాస్ బ్యాటింగ్ చేశాడు భయ్య. తనకి కూడా ఈ ఐపీఎల్లో మొదటి హాఫ్ సెంచరీ. ప్రభ్సిమ్రాన్ సింగ్తో కలిసి జానీ బేర్స్టో గట్టి పునాది వేశాడు. ప్రభ్సిమ్రాన్ 20 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్లతో మొత్తం 54 పరుగులు చేశాడు. తను రన్అట్గా వెనుదిరిగిన తర్వాత క్రీజులోకి వచ్చిన రోసో 26 పరుగులు చేశాడు. 16 బంతుల్లో 1 ఫోర్ 2 సిక్సర్లు బాది మొత్తం 26 పరుగులు చేసి టీం రన్ రేట్ను ఎక్కడా కూడా తగ్గనివ్వకుండా చేశాడు. ఆ తర్వాత వచ్చిన శశాంక్ సింగ్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. 28 బంతుల్లోనే 68 పరుగులు చేసి 2 ఫోర్లు 8 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. బేర్స్టోతో కలిసి లాంఛనం పూర్తి చేశాడు. దీంతో 18.4 ఓవర్లలోనే పంజాబ్ లక్ష్యం ఛేదించింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్ల ధాటికి కేకేఆర్ బౌలర్లందరూ తేలిపోయారు. సునీల్ నారాయణ్ మాత్రమే కాస్త ప్రభావం చూపగలిగాడు. 4 ఓవర్లు వేసి కేవలం 24 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. పంజాబ్ కింగ్స్ రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఈ మ్యాచ్లో అందుబాటులో లేకపోవడంతో కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన శామ్ కరన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ వచ్చిన కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు మొదటి నుంచి విరుచుకుపట్టారు. ఓపెనర్లో ఫిలిప్ సాల్ట్ 37 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. 6 సిక్సర్లు 6 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. సునీల్ నారాయణ్ 32 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించడంతో 10.2 ఓవర్లలోనే కేకేఆర్ 138 పరుగులు చేసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆండ్రూ రసెల్ 24 పరుగులు చేశాడు. 12 బంతుల్లోనే 2 ఫోర్లు 2 సిక్సర్లతో మొత్తం 24 పరుగులు చేశాడు. అనంతరం వెంకటేష్ అయ్యర్ కూడా 23 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్ల సహాయంతో 39 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ 10 బంతుల్లోనే 1 ఫోరు 3 సిక్సర్ల బాది మొత్తం 28 పరుగులు చేశాడు. ఇలా అందరూ దూకుడుగా ఆడడంతో కేకేఆర్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేకేఆర్ 261 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా శామ్ కరన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో సెంచరీతో విరుచుకుపడ్డ బేర్స్టోకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్లో కోల్కతా ఓడిపోవడంతో పాయింట్స్ టేబుల్ ఇంకా రసవత్తరంగా మారింది. ఎనీవే, నిజంగా ఈ మ్యాచ్ పంజాబ్ నగ్గదులే అనుకుని దుప్పటి కప్పి పెందలాడి నిద్రలోకి జారుకున్న వాళ్ళందరూ ఎందుకురా ఈ మ్యాచ్ లైవ్లో చూడలేదు అనుకుని ఉంటారు. అండ్ ఈ మ్యాచ్ లైవ్లో చూసిన వాళ్ళందరూ విన్నింగ్ మూమెంట్ని కామెంట్స్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.